చందమామ కథ అసహాయ సూర్యుడు. పూర్వకాలమందు మార్వార్ రాజ్యాన్ని రాజా గజసింగ్ పాలించుతూ ఉండేవాడు. ఆయన పెద్ద కొడుకు అమరసింగ్. తండ్రికి కొడుక్కి పడకపోవటం చేత అమరసింగ్ గద్దె ఎక్కకుండా తండ్రి తరిమివేశాడు. అమరసింగుని వెళ్ళిపోమన్న ఆ రోజున రాజ్యంలో అంతా దుఃఖించారు. ఇంతవరకు అమరసింగుకి ఆసరాగా ఉంటూ వచ్చిన సైనికులు ఆ సమయంలో కూడా అతనిని విడనాడక వెంట వెళ్ళారు. అమరసింగ్ సరాసరి పోయి షాజహాన్ దర్శనం చేశాడు. మొఘల్ పాదుషా షాజహాను అమరసింగును చూస్తూనే అతని సాహస పరాక్రమాలను గ్రహించాడు. మెచ్చుకొని ఒక గొప్ప పదవి ఇచ్చాడు. కొద్ది రోజులకే పాదుషా తన ముఖ్య నగరాన్ని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చాడు. ఈ సందర్భంలో అమరసింగుకి బికనీర్ ప్రభువుకి మధ్యన పేచీ పడింది. ఇద్దరూ తన చేతి కింద వారే కనుక సులువుగా పేచీ విడగొట్టవచ్చునని పాదుషా తలచాడు. అయితే అమరసింగుకి ప్రతికూలంగా కుట్రలు జరిగినాయి. పగవాళ్ళు ఎక్కువయ్యారు. పాదుషాకు స్వయంగా బావమర్ది అయిన సలబత్ ఖాన్ భద్ర శత్రువు అయ్యాడు. శత్రువులు ఎంతగా ఎక్కువైనా ఎదుటపడి అమరసింగుని ఎదిరించటానికి ఒక్కళ్ళకి ధైర్యం చాలింది కాదు. అందుచేత లోపలే గోతులు తీస్తూ అతన్ని ఎలా లొంగదీయడమా అని సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నారు వాళ్ళు. అమరసింగు సలబత్ ఖాను రెండు పక్షాలుగా ఏర్పడ్డారు. అయితే సింగుని గురించి ముందుగానే ప్రతిపక్షులు నూరిపోయటం చేత పాదుషా తలకి విషం ఎక్కిపోయింది. కనుక అమరసింగ్ ఏమి చెప్పుకున్నా పాదుషా వినిపించుకోలేదు. అమరసింగుని దోషిగా ఎంచి జరిమానా విధించాడు. పైగా ఆ అపరాధ రుసుము వసూలు చేయటానికని తన బావమర్దైన సలబత్ ఖాన్నే నియమించాడు. సలబత్ ఖాను అహంకారపూరితుడు. తన కోరిక ఫలించినందుకు పొంగిపోతూ ఒకనాడు నిండు దర్బారులో ఏం రుసుము చెల్లిస్తావా లేదా అని అమరసింగు నిలదీసి అడిగాడు. పౌరుషవంతుడైన సింగుకి ఈ మాటలు ఈట పోటయింది. ఉండు, ఇక్కడే చెల్లించేస్తాను అంటూ ఖడ్గం తీసి సలబత్ ఖాన్ని నిలువుగా తెగవేశాడు. దర్బారంతా నిశ్శబ్దమైంది. పాదుషా అమరసింగును దూషించాడు. పాదుషాను లెక్క చేయక మాటకు మాట బదులు తీర్చాడు అమర్సింగ్. అంతలోనే విచ్చు కత్తులతో సిద్ధంగా ఉన్న అమరసింగ్ సైనికులు ఖాన్ బలగం పైన తలబడ్డారు. పోరు జరిగింది. కొద్దిసేపట్లోనే నెత్తురు కాలువలుగా ప్రవహించింది. పాదుషా ఉగ్రుడై సింగుని పట్టండి, చంపండి వాణ్ణి అంటూ హెచ్చరిక చేశాడు. ఆ సమయంలో అమరసింగ్ కొదమ సింహంలాగా యుద్ధరంగం మీదకి ఉరికాడు. శత్రువులు అతనిని చుట్టుముట్టారు. అందరి మధ్యన అతని ఖడ్గం మెరుపులాగా మెరిసింది. ఒక్క చేతితో వాళ్ళనందరినీ చెండాడి నేలకూల్చాడు. అందరి తలలు తెగిపడినాయి. పాదుషాను కూడా వేటు వేయాలనుకున్నాడు. కానీ ఈ సంగతి తెలిసి పాదుషా జనానాకు పారిపోయి తలదాచుకున్నాడు. ఆగ్రాలోని ఎర్రకోట రక్తమయమై ఉంది. కోటలో పరివారం అంతా గజగజ వణికిపోతున్నారు. అమరసింగుని కన్నెత్తైనా చూడలేకపోయారు ఒక్కరు కూడా. శత్రువులందరినీ తనుమాడిన అమరసింగ్ ఆలోచిస్తూ మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. మరునాడు పాదుషా ఒక బంగారు పళ్ళెం దర్బారు మందిరంలో పెట్టించి అమరసింగ్ తలకాయ ఎవరైతే కొట్టి తెస్తారో వాళ్ళకి ఈ బహుమానం అని ప్రకటించాడు. ప్రకటన విన్నారే కానీ ఎవ్వరూ సాహసించి ముందుకు రాలేదు. చివరకు అమరసింగ్ బావమర్ది అర్జున్ గౌడ్ ముందుకొచ్చాడు. తొందరపడద్దు అని పాదుషా హెచ్చరించాడు. తెలిసే వచ్చాను అన్నాడు అర్జున్ గౌడ్. ఇంతవరకు బావమర్దులిద్దరికీ మనస్పర్ధలున్నాయి. అయినా గౌడ్ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అమర్సింగ్ వద్దకెళ్ళి పాదుషాతో రాజీ పడమని హితబోధ చేశాడు. ఈ మాటకు అమర్సింగ్ తాచులాగా లేచాడు. ఎలా అయితేనేం ఉభయులు పాదుషా దర్శనం చేసుకోవటానికి గౌడ్ అతని చేత ఒప్పించాడు. ఇద్దరూ చిన్న ద్వారంలో నుంచి వెళ్ళటానికి ఏర్పాటు జరిగింది.
తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ ద్వారం పొట్టిగా ఉండి తలకు తగిలేటట్టుగా కనిపించింది. తల వంచడం అంటే అమర్ సింగ్కి మనస్కరించలేదు. అప్పుడు గౌడు పక్కనే ఉన్న ఒక కిటికీ చూపించి దానిలో కాళ్ళు దూర్చి ముందుగా సింగ్ను దిగమన్నాడు. అమాయకుడైన అమర్ సింగ్ కొంచెమైనా ఆలోచించక బావమరిది చెప్పినట్టే చేశాడు. అమర్ సింగ్ కాళ్లను కంతలో దూర్చగానే గౌడ అతని గుండెల్లో బాకు గుచ్చివేశాడు. అమర్ సింగ్ నిస్సహాయుడయ్యాడు. అయినా అతని ప్రయత్నం మీద ఆ ద్రోహిని ముక్కు నరికివేసి మరీ ప్రాణాలు విడిచాడు అమర్ సింగ్. తక్షణమే అర్జున గౌడ్ తన బావమరిది తలను తెగవేసి ఎంతో గర్వంతో పాదుషా వద్దకు అది బహుమతిగా తీసుకెళ్లాడు. అయితే పాదుషా అర్జున్ గౌడ్ చర్యలను వినగానే అతను పరమద్రోహి అని తెలుసుకొని ముఖానికి మసిపూసి గాడిదపైన కూర్చోబెట్టి ఊరేగించి తల తీసివేయమని భటులకు ఆజ్ఞాపించాడు. తర్వాత అమర్ సింగ్ మరణ వార్త అతని భార్య హరిరాణి చెవిన పడింది. ఆమె పతితో పాటు సహగమనం చేయాలనుకుంది. అయితే పతి కలేబరం పాదుషా కోటలో చిక్కుకుని ఉన్నదాయే. ఇప్పుడెలా? అప్పుడు పౌరుషశాలి అయిన రామ్ సింగ్, అమరసింగ్ మేనల్లుడు, ఒక 100 మంది సైనికులను వెంట పెట్టుకొని మావయ్య శవం నేను తెస్తాను అన్నాడు ధైర్యంగా. పాపం పసివాడి వల్ల ఏమవుతుంది? అకారణంగా పిన్నవాడు మొగలులకు బలి అయిపోతాడే అని హరిరాణి దూరం ఆలోచించింది. అప్పుడు గత్యంతరం లేక ఆమె తన మరిది బళ్ళు సింగుని బతిమిలాడింది. బళ్ళు సింగుకి ఆమె భర్తకి ఏనాటి నుంచో మాటల్లేవు. అయినా ఈ ఆపద సమయంలో ఆమెకు వేరే దారి తోచలేదు. నాయనా, నీ అన్న తురకల చేతిలో ఘోరమైన మరణం పొంది నన్ను విడనాడిపోయారు. సహగమనం చేసి ఆయనతో పాటు స్వర్గం చేరటమే నాకు తరుణోపాయం. అయితే ఆయన కలేబరం ఎర్రకోటలో చిక్కుకుపోయింది. మహావీరుడైనటువంటి నీ అన్న కలేబరం ఎలా అయినా తీసుకురా. దిక్కులేని నాకు గతులు కల్పించు. కుటుంబ గౌరవం నిలుపు. రాజపుత్ర పౌరుషం చూపవలసిన సమయం వచ్చింది. లే వెళ్ళు అని లేఖ రాసి పంపింది ఆమె మరిదికి. లేఖ చూడగానే బళ్ళు మనసు ఊగిసలాడింది. ఊరుకుందామా అని అనిపించింది. కానీ అతని వాలకం కనిపెట్టి అతని భార్య, మీరింట్లోనే ఉండండి, నేను పోయి కలేబరం తీసుకుని వస్తాను అంది. ఈ మాట వినగానే బల్లుకి పౌరుషం పొంగింది. తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. బల్లుతో పసివాడు రామ్ సింగ్ కూడా వెంటబడ్డాడు. అప్పుడు బళ్ళు తన పరివారంతో ఇలా అన్నాడు. మహావీరుడైన నా సోదరుని ఆత్మ మన వైపు చూస్తుంది. అతని వంశ గౌరవం నిలపడము మంట కలపడము మన చేతులలో ఉన్నది అని హెచ్చరిక చేసేసరికి మేము ఏ త్యాగానికైనా సిద్ధమని వీరులందరూ ప్రమాణం చేశారు. ఈ విధంగా 500 మంది వీరులతో బల్లు సింగ్, రామ్ సింగ్ ఇద్దరు బయలుదేరి పాదుషా కోటలోకి చొచ్చుకుపోయారు. అమరసింగ్ కలేబరం ఉన్న చోటుకి చేరుకున్నారు. కలేబరం చూసి బల్లు సింగ్ జలజలా కన్నీరు విడిచాడు. తక్షణమే దానిని భుజాలపైకి వేసుకొని దౌడు తీశాడు. అంతలోనే మొగలులు మేల్కొన్నారు, సంజ్ఞలు చేశారు. రాజపుత్ర వీరులను చుట్టుముట్టారు. కానీ రాజపుత్ర సైనికులు పోరాడి శత్రువులు బల్లు సింగ్ వెంట పడకుండా నిలిపేశారు. అప్పటికే బల్లు సింగ్ కోట దాటి ఎంతో దూరం వెళ్ళిపోయాడు. మొగలులు ఊరుకోలేదు. శత్రువులను తరుముకొని పోయి హరిరాణి సహగమనం చేసే తావు చేరుకున్నారు. కానీ వాళ్ళు చేరుకునేసరికి ఆమె సహగమనం ఏ ఆటంకము లేకుండా పూర్తయిపోయింది. అమరసింగ్ అద్భుత చరిత్రను ఉత్తర దేశంలో ఈనాటికి ఒక అమర గాథగా చెప్పుకొని తన్మయులవుతూ ఉంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మే నెల చందమామలో వచ్చింది. రచయిత ఎస్ వేణుగోపాల్ గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.